జాన్ డి బ్రిటో. ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవాడు. చిన్నతనంలోనే మరణాంతకరమైన రోగంతో మరణ అంచుల వరకు కూడా వెళ్ళి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మళ్ళీ తిరిగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఆయనకున్న ఒక ఆశ, ఆయనకున్న వాంఛ ఏమిటంటే భారతదేశానికి వెళ్ళి మిషనరీ పరిచర్య చేయాలని ఆయన ఒక ఆశతోటి ఆయన భారతదేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన మన భారతదేశంలో ఉన్న ఆ యొక్క కుల వ్యవస్థను అధ్యయనం చేసి క్రైస్తవత్వం లేదా క్రైస్తవులు అనేది తక్కువ కులాలకి చెందిన వారిగా మాత్రమే గుర్తించారు. కానీ ఆయన ఒక ఆశ్రయం ఏంటంటే క్రైస్తవం అనేది కులంతో, మతంతో, ప్రాంతంతో ముడిపడింది కాదు. కానీ ప్రతి ఒక్కరు క్రైస్తవ యేసుని అంగీకరించాలనే ఉద్దేశంతో అగ్ర కులాల వారికి కూడా ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. ఆయన ఒక విదేశీయుడు అయినప్పటికీ ఆయన మన భారతదేశానికి వచ్చి తన యొక్క జీవన శైలిని ఏ విధంగా మార్చుకొని ఉన్నాడంటే ప్రతిరోజు కొంచెం అన్నం మాత్రమే తింటాడు, మరియు చాప మీద పడుకుంటాడు, ఎర్రటి అంగి మరియు తలపాగా ధరించాడు. అతను అరణ్యంలో ఒక చిన్న ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మరియు కాలక్రమేణా ఆయన పండార స్వామిగా అంగీకరించబడ్డాడు. ఆయన ఎప్పుడైతే తన జీవన శైలిని ఆయన మార్చుకున్నాడు, అనేకులు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని చూసి క్రీస్తుని అంగీకరించడం అనేది జరిగింది. అనేకులు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన వారికి బాప్తిజాలు ఇవ్వడము, అదేవిధంగా అగ్రకులాల వారికి సువార్త ప్రకటించడంతో ఒక నెల రోజులు ఆయనను బంధించి ఒక జైల్లో కూడా పెట్టి ఉన్నారు. అయినప్పటికీ ఒక జైలు నుండి తను బందీగా మళ్ళీ విడుదల పొందిన తర్వాత మళ్ళీ తన దేశానికి వెళ్ళి 4 సంవత్సరాల నుండి మళ్ళీ భారతదేశం పట్ల ఉన్న ఆ యొక్క నమ్మకంతో, విశ్వాసం, తనకున్న యొక్క కోరికను బట్టి మళ్ళీ భారతదేశానికి వచ్చి అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఒక యువరాజు కూడా ఆ యొక్క ప్రాంతంలోని మదురై, తమిళనాడు వంటి ప్రాంతంలో ఒక యువరాజు ఆయనను క్రీస్తు కొరకు నడిపించడం ద్వారా ఆయనకు భార్యలో మరి క్రీస్తుని అంగీకరిస్తూ ఒక భార్య మాత్రం ఉండాలని జాన్ డి బ్రిటో చెప్పడంతో ఆయనకున్న అనేక మంది భార్యలో ఒకరు వెళ్ళి కంప్లైంట్ చేయడంతో ఆయనను జాన్ డి బ్రిటోను క్రీస్తు కొరకు ఆయనను గురి తీయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క వ్యక్తి పొరుగు దేశం నుండి వచ్చి మన దేశానికి సువార్త ప్రకటించాలనక ఆ సంకల్పంతో ఆయన మన దేశానికి రావడంతో ఆయన అనేకులకు సువార్త మాత్రమే ప్రకటించినారు. ఆ కారణం చేత ఆయనను గురితీశారు. ఆయన యొక్క జాన్ డి బ్రిటో జ్ఞాపకం చేసుకుంటూ మన భారతదేశంలోని అనేక చోట్ల అనగా కోయంబత్తూర్, బెంగళూరు, కొల్లం, గోవా, కేరళ వంటి ప్రాంతాల్లో అనేకమైన